అందరికీ నమస్తే. ఇదేంటంటే చూసారా ఎలా ఉందో మా కాకర చెట్లు. ఇవేంటంటే ఫస్ట్ ఏమో మిరప తోటేస్తారనమాట. మిరప తోట మీద కాకర చెట్లు పెడతారు. ఎలా అల్లుకున్నాయి చూడండి. వీటిని స్టార్ కాకరకాయలు అంటారనమాట. పిందె చూసారా ఎలా పడిందో. ఇప్పుడిప్పుడే కాపుకొస్తుంది అనమాట. ఇంతకు ముందు 3-4 సార్లు కోసారు. ఇది ఇప్పుడు కోస్తా ఉందన్నమాట. మా అమ్మ అయితే వీడియో తీసింది చూసారా. తోట ఎంత బాగుందంటే కాకరకాయలు చిట్టి చిట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి చేదు కూడా ఉండవు. ఎంత బాగుండిద్దో కూర వేపుకుంటే కొబ్బరి కారం చేసుకుని ఇంకా చిన్నులపై కారంతో చేదు అనేదే ఉండదనమాట. పైన తోలు తీసేస్తా ఉంటారు కదా కొంతమంది, అలా తోలు కూడా తీయవసరలా. అంత బాగుంటాయి ఈ కాకరకాయలు. చూసారా ఎంత చుట్టుపక్కల పల్లె వాతావరణం, పల్లెటూరు, గిడ్డివాములు, మిరప చెట్లు, చుట్టుపక్కల ఏదో ఒక తోట. ఒక సైడ్ చిక్కుడు తోట, ఒక సైడు పొట్లకాయ తోట. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో కాకరకాయలు. ఇందులోనే పచ్చిమిరపకాయల తోట కదా, తోట మీద అల్లిచ్చింది కాకర తోట. దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, పండు మిరపకాయలు ఉన్నాయి. ఆ చెట్లనే ఎండిపోయిన ఎండి మిరపకాయలు కూడా ఉన్నాయి అనమాట. కానీ మా అమ్మ వాళ్ళకి కోసే ఓపిక లేదు, వదిలేసారు. సీజన్ అయిపోయిందనమాట పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు. ఇప్పుడైతే కాకరకాయల వరకు కోసి మార్కెట్కి తీసుకెళ్తారు. మీకు తెలుసా మార్కెట్కి ఎన్నింటికి వెళ్తారో? తెల్లారగట్ట 2-3 వెళ్తారనమాట. అప్పుడు వెళ్ళి మార్కెట్కి కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి 6-7 అయింది. అంత నిద్ర లేకుండా అంత చాకరీ చేస్తే గానీ వాళ్ళ చేతికి డబ్బులు రావు. తోట చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అందుకని అలా ఉంది. వీడియో తీసే రోజు కూడా వాన పడిందనమాట. ఇంకా మబ్బు కూడా పట్టే ఉంది. అందుకే తోట చూడడానికి అంత అందంగా ఉంది. చుట్టుపక్కల బాగా అల్లుకుని ఉందన్నమాట. ఈ కాయలు చూసారుగా ఎంత బాగున్నాయో. ఇవి ఇలాగే ఉంటాయి కాయలన్నీ. ఇంకింతకంటే కొంచెం పెద్ద సైజు పెరుగుతాయి అన్నమాట. ఇంకా పెద్దగా అయిపోవు, చాలా పొడవుగా. ఇవే ఎంతున్నప్పుడే వీటిని కోసేసేయాలన్నమాట. కోసి టిక్కీలో పోసుకుని ఇంకా ఒక గోతంలో తీసుకెళ్ళి మార్కెట్లో వేస్తారు. ఇదైతే తోట చూడండి. ఆ రోజు చల్లగా ఉంది వాతావరణం, ఇంకా చల్లటి గాలి.